డే 19 డైనమిక్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఫిబోనాచి యూజింగ్ డిపి. ఫిబోనాచి ప్రాబ్లంలో సేమ్ క్యాల్కులేషన్స్ రిపీట్ అవుతాయి. డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ప్రీవియస్ రిజల్ట్స్ అరేలో స్టోర్ చేసాం. నెక్స్ట్ వాల్యూస్ ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. క్లైంబింగ్ స్టేట్స్ ప్రాబ్లంలో మనం ఒకటి స్టెప్ లేదా 2 స్టెప్స్ క్లైంబ్ చేయొచ్చు. కాబట్టి కరెంట్ స్టెప్ రీచ్ అవ్వడానికి ప్రీవియస్ 2 స్టెప్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకే ఫిబోనాచి లాజిక్ యూజ్ చేసాం. ఈ వీడియోలో మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఫిబోనాచి డిపి, క్లైంబింగ్ స్టేట్స్.